ఎమోషన్ ని ట్రాక్ చేయడం అంత మించి ఏం లేదు. దీంతో ఏదో అయిపోతుంది, ఏమవుతుంది ఏమవుతుందంటే ఆ బీసీలలో తక్కువ జనాభా ఉన్న కులాలన్నీ ఆయనకు గురవుతారు. ఆ బీసీలలో తక్కువ జనాభా ఉన్న కులాలన్నీ ఆయనకు గురవుతారు. ఎందుకని ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి కులం వాళ్ళకే పదవులు ఇస్తారు. జనాభా రేషియో ఆధారంగానే పదవులు వెళ్తాయి వాళ్ళకి. అది అక్కడ ఇరుక్కుపోతారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు దెబ్బతింటారు తప్పించి ఒరిగేది ఏమి ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే హిందూ సమాజాన్ని చీల్చడమే కులగణన ద్వారా. హిందూ సమాజం మత ఐక్యతగా ఉండాల్సినటువంటి సమాజాన్ని కనీసం మామూలుగా జాతి ఐక్యత వేరు, కనీసం మతపరమైన ఐక్యత అన్నా ఉండాల్సిన చోట కుల ప్రాతిపదికన వాళ్ళని విభజించడం తప్పించి ఏమి ఉండదు అందులో. దాంట్లో బీసీలతో ఆడుతున్న ఒక మైండ్ గేమ్. బీసీ ఓటు బ్యాంకు 5 ఏళ్లలో టీడీపీకి దూరం అయిపోయింది, మళ్ళీ దాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం, ఒక భయం ఏమన్నా బాబు గారిలో లేదంటే టీడీపీలో కనిపిస్తుంది? దూరం అయ్యిందని వాళ్ళు అనుకోరు, దగ్గరికి లాక్కోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు కాబట్టి. లేదు, జగన్ కంటే కూడా మేమే కరెక్టు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీల మీద గెలిచింది. అవును, కమ్మ సామాజిక వర్గం రాజ్యాధికారంలో ఉంటే నడిపే దానికి ఇరుసుగా మారింది బీసీలు. బీసీలు వేసిన ఓట్ల వల్లనే కదా ఈ 40 ఏళ్ల నుంచి పార్టీ ఉంది. కాకపోతే బీసీ సామాజిక వర్గం అన్నటువంటిది 2 రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో హైయెస్ట్ ఉంది. అక్కడ తెలంగాణలో క్రమంగా దూరం అయిపోయింది. ఈ బీసీ ఓటు బ్యాంకు